హలో ఆల్, వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్, నూనె గింజల గురించి, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, ఆకాష్ టీర్ సిస్టమ్, ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్, సైబర్ కమాండోస్ ప్రోగ్రామ్, కరెంట్ ఖాతా లోడ్, ఈ 6 టాపిక్ల గురించి కూడా ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. అందులో భాగంగా ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఉన్న ముఖ్యమైన మిషన్ నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, నూనె గింజల గురించి ఈ నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ను ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే దేశీయ నూనె గింజల ఉత్పత్తిని పెంచడం ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో దిగుమతుల మీద ఆధారపడకుండా దేశీయంగా నూనె గింజలను ఉత్పత్తి చేయడం ఈ నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ నూనె గింజల మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ నూనె గింజలను తినదగిన మరియు రైతుల ఆదాయాలను పెంచడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. తినదగినటువంటి నూనె గింజలను మరియు రైతుల ఆదాయాలను పెంచడంలో స్వయం శక్తిని సాధించడం ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ మిషన్ యొక్క పదవీ కాలం 7 సంవత్సరాలు, అంటే 2024-25 నుంచి 2030-31 వరకు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మిషన్ యొక్క లైఫ్ స్పాన్ ఎంతంటే 7 ఇయర్స్. ఎప్పటి నుంచి అంటే 2024-25 నుంచి 2030-31 వరకు ఈ మిషన్ అనేది పదవీ కాలం కలదు. సో ప్రస్తుతం భారతదేశం అనేది అధికంగా దిగుమతుల మీదే ఆధారపడి ఉండడం జరుగుతుందండి. అంటే అరౌండ్ 57% దిగుమతుల మీదే ఆధారపడడం వల్ల ఈ మిషన్ను ప్రారంభించడం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అందువలన దిగుమతుల మీద ఆధారపడడం తగ్గించి ఎగుమతులు పెంచడం ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే ప్రాథమిక నూనె గింజ పంటలు అనగా రాప్సీడ్ ఆవాలు, వేరుశెనగ, సోయాబీన్, ప్రొద్దుతిరుగుడు మరియు నువ్వులు, వీటిని ఉత్పత్తిని మెరుగుపరచడం ఈ మిషన్ యొక్క ప్రథమ లక్ష్యం అన్నమాట. దీంతో భాగంగా ద్వితీయ మూలాలైన పత్తి గింజల నుంచి, వరి ఊక, ట్రీబాన్ ఆయిల్స్ నుంచి ఈ ఆయిల్ను సేకరించడం దీని యొక్క ఇంకొక ప్రథమ ఉద్దేశం అన్నమాట. సో ఇందులో కీలకంగా 2 టార్గెట్స్ కలవు. అందులో ప్రథమంగా డైరెక్ట్గా సీడ్స్ నుంచి ఉత్పత్తి పెంచి వాటి నుంచి ఆయిల్ తయారు చేయడం. సెకండరీ ఆల్టర్నేట్గా పత్తి గింజల నుంచి, వరి ఊక నుంచి సేకరణ చేయడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. దీనిలో భాగంగానే అధిక దిగుమతినిచ్చే మరియు అధిక నూనెతో కూడిన విత్తన రకాలను స్వీకరించడం అంటే ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో ఈ మిషన్లో భాగంగా హై క్వాలిటీ సీడ్స్ను తయారు చేయడం మరియు రైతులకు అందించడం ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. దీనిలో భాగంగానే వరి, బంగాళదుంప పండించే బీడు భూముల్లో ఆల్టర్నేట్ సాగుగా వీటిని పండించడం ఈ మిషన్ను ప్రోత్సహించడం జరుగుతుంది అనమాట. సో పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించడం కూడా ఈ మిషన్లో భాగమండి. సో అందులో భాగంగా మిషన్ సాతిని ప్రారంభించడం జరిగిందండి. సో ఈ మిషన్ సాతి అనగా సీడ్ అథెంటికేషన్, ట్రేసబిలిటీ అండ్ హోలిస్టిక్ ఇన్వెంటరీ. అందులో భాగంగా క్వాలిటీ అయిన సీడ్స్ను రైతులకు అందించడం ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సో దీనిలో భాగంగానే కొత్త విత్తన కేంద్రాలను, సీడ్ స్టోరేజ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. సో ఈ మిషన్లో భాగంగానే కొత్త విత్తన కేంద్రాలను, సీడ్ స్టోరేజ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. సో దీనికి రిలేటెడ్గా మన భారతదేశంలో ఇతర కార్యక్రమాలను చూద్దాం. సో నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ అంటే పామ్ ఆయిల్ గురించి ఈ మిషన్ను 2021లో ప్రారంభించడం జరిగిందండి. సో ఏ మిషన్ అంటే నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ ఆన్ పామ్ ఆయిల్. పామ్ ఆయిల్ ఉత్పత్తిని పెంచడం కోసం దీన్ని 2021లో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన పథకం ప్రధానమంత్రి అన్నదాత ఆయ సంరక్షణ అభియాన్, పిఎం ఆశా స్కీమ్ను ప్రారంభించడం జరిగిందండి. ఇందులో భాగంగా నూనె గింజల రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అంటే ఈ మినిమం సపోర్టింగ్ ప్రైస్ను ఈ నూనె గింజల రైతులకు అందించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీనికి రిలేటెడ్గా మనము ఎస్ఎన్టీలో ఇంపార్టెంట్ అయిన టెక్నాలజీ మిషన్ గురించి ఇప్పుడు చూద్దామండి. యాక్చువల్గా ఈ టెక్నాలజీ మిషన్ను ఎప్పుడు ప్రారంభించారు అంటే 1985 7వ ప్రణాళికలో భాగంగా ఈ టెక్నాలజీ మిషన్ ప్రారంభించడం జరిగిందండి. సో దీన్ని ఎవరు రూపకల్పన చేశారంటే శామ్ పిత్రోడా గారు వీటిని రూపకల్పన చేయడం జరిగిందండి. ఎప్పుడు అంటే 1985లో దీన్ని ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా మొదటిగా 5 రంగాలను ఈ మిషన్స్ అనేది కవర్ చేయడం జరిగిందండి. సో ఈ 5 రంగాల్లో
త్రాగునీరు, అక్షరాస్యత, నూనె గింజలు, రోగ నిరోధక శక్తి, టెలికమ్యూనికేషన్. మొదటిసారిగా ఈ టెక్నాలజీ మిషన్లో భాగంగా 5 రంగాలను సెలెక్ట్ చేయడం జరిగింది. సో 5 రంగాల్లో కూడా ఈ నూనె గింజల మిషన్ అనేది ఉండడం జరిగింది. తర్వాత 6వ రంగంగా పాల ఉత్పత్తిని యాడ్ చేయడం జరిగిందండి. సో మొత్తంగా ఇందులో 6 రంగాలను కవర్ చేయడం జరిగింది టెక్నాలజీ మిషన్లో. ఇందులో భాగంగానే ఈ టెక్నాలజీ మిషన్లో భాగంగానే 1986లో నూనె గింజల అభివృద్ధి కోసం, ఆయిల్ సీడ్స్ అభివృద్ధి కోసం టెక్నాలజీ మిషన్ ను ప్రారంభించడం జరిగింది. సో మొదటిసారిగా ఎప్పుడు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది అంటే 1986లో ప్రారంభించడం జరిగిందండి. సో అప్పుడు ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అప్పట్లో కూడా మనం నూనె గింజల కోసం అధికంగా దిగుమతుల మీద ఆధారపడవలసి వచ్చింది. అందులో భాగంగానే ఈ దిగుమతులను తగ్గించి స్వయంగా ఉపాధిని కల్పించడం, అంటే స్వయంగా ఉత్పత్తిని కల్పించడం ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సో దీనిలో భాగంగానే నూనె గింజల ఉత్పత్తిని పెంచడం, గిట్టుబాటు ధరను వాటికి కల్పించడం, దాంతో పాటుగా స్వదేశీ సాంకేతికను కూడా అవలంబించడం ఈ మిషన్ యొక్క ముఖ్య లక్ష్యంగా మనం తెలుసుకోవచ్చు. సో ఇందులో భాగంగానే 2004లో ఇంటిగ్రేటెడ్ స్కీమ్ ఆఫ్ ఆయిల్ సీడ్, పల్సెస్, పామ్ ఆయిల్ మరియు మెయిజ్ ను కూడా ప్రారంభించడం జరిగింది. సో దీన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 2004లో దీన్ని ప్రారంభించడం జరిగిందండి. ఈ టెక్నాలజీ మిషన్స్ లో భాగంగానే ముఖ్యంగా మనము నానో టెక్నాలజీ మిషన్ కూడా ఇందులో చూడొచ్చండి. సో ఈ టెక్నాలజీ మిషన్స్ లో భాగంగా నానో టెక్నాలజీ మిషన్ 2007లో ప్రారంభించడం జరిగింది. మరియు నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ ను 2015లో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ నేషనల్ హైడ్రోజన్ మిషన్ మరియు నేషనల్ క్వాంటమ్ మిషన్, వీటిని కూడా ఈ టెక్నాలజీ మిషన్స్ లో భాగంగానే తీసుకురావడం జరిగిందండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ రిలేటెడ్గా ఉన్న ఇంకొక అంశం ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన మరియు కృషి ఉన్నతి యోజన. ఈ రెండింటినీ కూడా తాజాగా కేంద్ర ప్రభుత్వం అనేది ఒక గొడుగు పథకంగా తీసుకురావడం జరిగింది. సో ఈ గొడుగు పథకంగా అంటే ఈ అంబ్రెల్లా స్కీమ్స్ గా అంటే మిగిలిన అన్ని అగ్రికల్చర్ పథకాలన్నీ కూడా ఒక పథకాని క్రిందకి తీసుకువస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం అనేది పేర్కొనడం జరిగింది. సో అందులో భాగంగానే ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన మరియు కృషి ఉన్నతి యోజనలను కేంద్ర మంత్రిత్వవర్గం ఆమోదించడం జరిగింది. సో ఇందులో భాగంగానే ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన చూద్దాం. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడం దీని యొక్క ముఖ్య లక్ష్యం అండి. సో ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే సస్టైనబుల్ అగ్రికల్చర్ ను ప్రోత్సహించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగానే 9 పథకాలను ఒక సింగిల్ గొడుగులోకి తీసుకురావడం జరిగింది. సో దానికి రిలేటెడ్ గానే సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్, నేల ఆరోగ్య నిర్వహణ, రెయిన్ ఫెడ్ ఏరియా డెవలప్మెంట్, వర్షాధార ప్రాంత అభివృద్ధి, పరంపరగత్ కృషి వికాస్ యోజన మొదలగున 9 పథకాలను కూడా ఈ పథకంలోకి మెర్జ్ చేయడం, అంటే దీని క్రిందకు తీసుకురావడం జరిగింది. సో ఈ పథకం క్రిందకి టోటల్ గా 9 పథకాలను తీసుకురావడం జరిగింది. సో దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్ర నిర్దిష్ట అవసరాల ఆధారంగా ఒక భాగం నుండి మరొక భాగానికి, అంటే ఒక పథకం నుండి మరొక పథకానికి తమ యొక్క నిధులను ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశాన్ని ఈ గొడుగు పథకం అనేది కల్పిస్తుంది. అంటే ఒక పథకంలో మిగిలిన డబ్బులు కానీ సింపుల్ గా వేరే పథకానికి ట్రాన్స్ చేయడం కానీ అన్నిటినీ కూడా ఒకే క్రిందకు ప్రారంభించడం కానీ ఈ పథకం ద్వారా చేయొచ్చు. నెక్స్ట్ కృషి ఉన్నతి యోజన కింద మొత్తంగా దీనిలో కూడా 9 పథకాలను మెర్జ్ చేయడం, అంటే ఒక క్రిందకు తీసుకురావడం జరిగిందండి. అందులో భాగంగానే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ న్యూట్రిషన్ మిషన్, డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ మొదలైన 9 మిషన్స్ అంటే పథకాలు కూడా వీటి క్రిందకు తీసుకురావడం జరిగింది. దీని యొక్క లక్ష్యం ఏమిటి అంటే భారతదేశంలో ఆహార భద్రతను కల్పించడం మరియు వ్యవసాయంలో స్వయం సమృద్ధిని తీసుకురావడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సో ఈ కృషి ఉన్నతి యోజన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే భారతదేశంలో ఆహార భద్రతను కల్పించడం మరియు వ్యవసాయంలో స్వయం సమృద్ధిని కల్పించడం ఈ కృషి ఉన్నతి యోజన ముఖ్య ఉద్దేశం అండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ డిఫెన్స్ రిలేటెడ్ టాపిక్ ఆకాశ్ సిస్టమ్ అండి. ఓకే, తాజాగా భారత్ సైన్యం అనేది 100 ఆకాశ్ సిస్టమ్ను కొనుగోలు చేయడం
పూర్తి చేసింది. అంటే భారత సైన్యంలోకి 100 ఆకాశ్ టీర్ డిఫెన్స్ సిస్టమ్స్ అనేవి చేరడం జరిగింది. వీటి యొక్క మెయిన్ ఉద్దేశం ఏమిటి అంటే ఇవి అధునాతన ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ అండ్ రిపోర్టింగ్ సిస్టమ్ అండి. అంటే ఏవైనా మిసైల్స్ వేరే దేశం నుంచి, శత్రు దేశాల నుండి వచ్చే మిసైల్స్ ని ఇది గుర్తించడం మరియు కంట్రోల్ అంటే రెగ్యులేట్ కూడా చేయడం జరుగుతుంది. అంటే వాటిని నిలుపుదల కూడా చేయడం జరుగుతుందండి. సో ఈ ఆకాశ్ టీర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇతర దేశాల నుండి వచ్చిన శత్రు మిసైల్ ను గుర్తించడం మరియు వాటిని ఆపడం కూడా చేయడం జరుగుతుంది. సో ఈ ఆకాశ్ టీర్ ను తాజాగా భారత సైన్యం అనేది కొనుగోలు చేయడం జరిగింది. దీన్ని ఎవరు తయారు చేశారు అంటే దీన్ని అభివృద్ధి చేసిన సంస్థ ఏమిటి అంటే భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ ఆకాశ్ టీర్ ను అభివృద్ధి చేసింది ఎవరు అంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. సో దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏమిటి అంటే యుద్ధ ప్రాంతాల్లో అంటే లడక్ కానీ జమ్మూ కాశ్మీర్లో కానీ వీటిని తక్కువ స్థాయి గగనతల పర్యవేక్షణ అంటే చాలా లో రాడార్ లో ప్రయాణించే క్షిపణులను ఇది గుర్తించడం జరుగుతుంది అనమాట. మరియు వాటిని నిలుపుదల చేసే సామర్థ్యం కూడా వీటికి కలదు. అందువల్ల ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ ఆకాశ్ టీర్ ను ఎవరు అభివృద్ధి చేశారు అంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ టాపిక్ లో ఉన్న చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ అండి. ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ ఎందుకంటే మనం రెగ్యులర్ గా చూస్తున్నాం వివిధ మిసైల్స్ అనేవి ఇరాన్ అనేది విడిచిపెట్టడం జరిగింది. సో ఈ ఇరాన్ యొక్క మిసైల్ అన్నిటినీ కూడా ఈ ఐరన్ డోమ్ చాలా సమర్థవంతంగా ఎదుర్కోవడం జరిగింది. సో అందువల్ల ఇది చాలా వార్తల్లో నిలవడం జరిగింది. సో ఈ ఐరన్ డోమ్ అంటే ఏమిటి, దీని ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు చూద్దాం. సో దీన్ని ఎప్పుడు ప్రారంభించారు, దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2011లో దీన్ని ఇజ్రాయెల్ అనేది ప్రారంభించడం అంటే సైన్యంలోకి తీసుకోవడం జరిగిందండి. సో దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 2011లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే స్వల్ప శ్రేణి భూమి నుండి కానీ గాలి నుండి కానీ వాయువు నుంచి వచ్చే మిసైల్స్ ను ఇది సమర్థవంతంగా ఎదుర్కొనుందండి. సో ఈ ఇజ్రాయెల్ తయారు చేసిన ఈ ఐరన్ డోమ్ అనేది మిసైల్స్ ను సమర్థవంతంగా నిలుపుదల చేయడం ఈ ఐరన్ డోమ్ యొక్క ప్రత్యేకత అండి. సో ఈ రక్షణ వ్యవస్థ అనేది 70 కిలోమీటర్ పరిధిని కలిగి ఉంటుంది. అంటే అరౌండ్ 70 కిలోమీటర్ దూరంలో గల మిసైల్స్ ను గుర్తించి వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడం జరుగుతుందండి ఈ ఐరన్ డోమ్. సో దీన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 2011లో దీన్ని అమలు చేయడం జరిగింది. ఓకే, దీనికి రిలేటెడ్ గానే ప్రపంచంలో వేరే దేశాల్లో ఇటువంటి రక్షణ సిస్టమ్ల గురించి తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి పేట్రియాట్ అండి. ఈ పేట్రియాట్ అనేది వ్యూహాత్మక బాలిస్టిక్స్ క్షిపణులను మరియు క్రూయ క్షిపణులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి రూపొందించబడిన డిఫెన్స్ సిస్టమ్ అండి. సో యుఎస్ఏ నుంచి 2 డిఫెన్స్ సిస్టమ్ కలవు. అందులో ఒకటి పేట్రియాట్, ఇంకొకటి థాడ్ టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్. ఈ 2 కూడా యుఎస్ఏకి సంబంధించింది. సో మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో చాలా సింపుల్ గా ఎట్లా అడుగుతాడంటే థాడ్ అనగా ఏంటి, ఇది డిఫెన్స్ సిస్టమా, ఎయిర్ సిస్టమా, లేకపోతే రక్షణ వ్యవస్థ, లేకపోతే ఇట్లా దీనికి రిలేటెడ్ గా అడగడం జరుగుతుంది. లేదా ఈ థాడ్ రక్షణ వ్యవస్థను కలిగి ఉన్న దేశం ఏమిటి అని కూడా అడిగే ఛాన్స్ ఉంటుందండి. అందువల్ల యునైటెడ్ స్టేట్స్ రిలేటెడ్ గా మనము ఈ పేట్రియాట్ ను థాడ్ ను గుర్తించుకోవాలి. రష్యాలో చాలా ఇంపార్టెంట్ S-400 S-500. సో ఈ S-400 భారత్ తాజాగా కొనుగోలు చేయడం జరిగింది. అంటే భారత్ లో రక్షణ వ్యవస్థగా S-400 కూడా కలదు. సో దీన్ని ఎవరు తయారు చేశారంటే S-400 రష్యా అండి. రష్యా దీన్ని సమర్థవంతంగా ఉపయోగించడం జరుగుతుందండి. సో ఈ డిఫెన్స్ సిస్టమ్ S-400 డిఫెన్స్ సిస్టమ్ ఎవరి దగ్గర కలదు అంటే రష్యా దగ్గర కలదు, మరి ఇండియా దగ్గర కూడా కలదండి. సో భారతదేశంలో డిఫెన్స్ సిస్టమ్ ఏమిటి అంటే S-400 అనేది భారత్ కు కలిగిన ఏకైక డిఫెన్స్ సిస్టమ్ అండి. సో దీన్ని ఎక్కడి నుంచి కొనుగోలు చేశామంటే రష్యా నుండి కొనుగోలు చేయడం జరిగింది. సో భారతదేశం అనేది తన స్వతహాగా కూడా డిఫెన్స్ సిస్టమ్ ను రెడీ చేసుకోవడానికి ప్రణాళికలు రచించండి. అందులో భాగంగానే ప్రాజెక్ట్ కుష. ఈ ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రాజెక్ట్ కుష, ఈ ప్రాజెక్ట్ కుష డిఫెన్స్ సిస్టమ్ ను 2028-29 నాటికి అభివృద్ధి చేయాలని లక్ష్యంగా దీన్ని ప్రారంభించడం జరిగిందండి. సో ఈ ప్రాజెక్ట్ కుషాను ఎప్పుడు తీసుకురానున్నారంటే 2028-29 గాను. సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ డిఫెన్స్ సిస్టమ్ శాంప్ SAMP
శాంప్. దీన్ని ఏ దేశం కలిగి ఉందంటే ఫ్రాన్స్ కలిగి ఉంది. సో దక్షిణ కొరియా దగ్గర KAMD, కొరియా ఎయిర్ అండ్ మిసైల్ డిఫెన్స్, ఇది దక్షిణ కొరియా దగ్గర కలిగిన డిఫెన్స్ సిస్టమ్ అండి. ఓకే, అది ఫ్రెండ్స్ ఐరన్ డోమ్ కి రిలేటెడ్ గా ఉన్న కరెంట్ టాపిక్స్. సో నెక్స్ట్ కరెంట్ టాపిక్ లో ఉన్న ఇంకొక ముఖ్యమైన అంశం సైబర్ కమాండోస్ ప్రోగ్రామ్. సైబర్ కమాండోస్ ప్రోగ్రామ్ దీన్ని ఎవరు తీసుకొచ్చారు అంటే IIT మద్రాస్ ప్రవర్తక్ టెక్నాలజీ ఫౌండేషన్ వారిచే ఇది ఒక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ అనేది భారతదేశం అంతటా కూడా సైబర్ కమాండోస్ని రూపొందించడానికి తీసుకొచ్చిన ఒక శిక్షణ కార్యక్రమం. దీన్ని ఎవరు తీసుకొచ్చారు అంటే IIT మద్రాస్ ప్రవర్తక్ టెక్నాలజీ ఫౌండేషన్. దీనికి నిధులు ఎవరు సమకూర్చుతున్నారు? ఈ కార్యక్రమానికి నిధులు ఎవరు సమకూర్చుతున్నారు అంటే నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్, నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్ మరియు IIT మద్రాస్ దీన్ని హోస్ట్ చేయడం జరుగుతుంది. దీనికి ఈ నేషనల్ మిషన్ అనేది నిధులు సమకూర్చుతుంది, IIT మద్రాస్ అనేది హోస్ట్ చేయడం జరుగుతుందండి. సో ఈ నేషనల్ మిషన్ను మనం అబ్జర్వ్ చేస్తే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 2018లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో గల ఒక మిషన్ అండి. ఇది తాజాగా న్యూస్లో ఎందుకు నిలవడం జరిగిందంటే ఇంకొక అంశంలో కూడా ఇది న్యూస్లో నిలవడం జరిగిందండి. అదే భారత్ జన్ AIను ఇది తీసుకురావడం జరిగింది. సో భారత్ జన్ AIను తీసుకురావడంలో ఇది కీలక పాత్ర వహించింది. అందువల్ల ఈ నేషనల్ మిషన్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. ఇది కంటిన్యూస్గా న్యూస్లో రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ సైబర్ కమాండోస్ ప్రోగ్రామ్ గురించి అబ్జర్వ్ చేస్తే దీని యొక్క నోడల్ మినిస్ట్రీ ఎవరు అంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అండి. దీని యొక్క నోడల్ మంత్రిత్వ శాఖ కేంద్ర హోంమంత్రిత్వం. దీని యొక్క లక్ష్యం ఏమిటి అంటే భారతదేశం మొత్తం సైబర్ రక్షణ సామర్థ్యాలను పెంపొందించడం ఈ మిషన్, ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య లక్ష్యం అండి. సో భారతదేశంలో సైబర్ రక్షణ కల్పించడం ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య లక్ష్యం. ఓకే, దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే IIT మద్రాస్ ప్రవర్తక్ టెక్నాలజీ ఫౌండేషన్. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్లో ఇంకొక ముఖ్యమైన అంశం ఎకానమీకి రిలేటెడ్గా కరెంట్ లోటు గురించి అండి. ఇటీవల RBI అనేది తన నివేదికను ప్రచురించడం జరిగింది. అందులో భాగంగా భారతదేశం కరెంట్ అకౌంట్ డెఫిషియట్ కరెంటు ఖాతా లోటు అనేది 2025 Q1లో 9.7 బిలియన్లుగా ఉంది. అంటే ఇది GDPలో 1.1% అంటే స్వల్పంగా పెరిగింది అని తన నివేదికలో ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఇంపార్టెంట్గా GDPలో ప్రస్తుత కరెంట్ అకౌంట్ డెఫిషియట్, కరెంట్ ఖాతా లోటు ఎంత అంటే GDPలో 1.1%గా గుర్తించడం జరిగిందండి. సో దీనికి రిలేటెడ్గా మనము ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ మరియు కరెంట్ అకౌంట్ డెఫిషియన్సీ కూడా చూద్దామండి. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఏమిటంటే ఒక దేశంలో నివాసితులు చేసిన అన్ని రకాల ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అండి. సో ఎగ్జాంపుల్గా భారతదేశంలో చేసిన నివాసితులు అదర్ కంట్రీస్తో చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అంటే ఇందులో దిగుమతులు అనేవి అధికంగా ఉంటూ ఎగుమతులు అనేవి చాలా తక్కువగా ఉంటే కరెంట్ అకౌంట్లో లోటు అనేది కనిపించడం జరుగుతుందండి. సో ఇప్పుడు భారతదేశం అనేది కరెంట్ అకౌంట్లో లోటును చూడడం జరుగుతుంది. అది ఎంతంటే GDPలో 1.1%గా అబ్జర్వ్ చేయడం జరిగిందండి. సో ఈ BOPలో ముఖ్యంగా ఏం కలిగి ఉంటుంది? ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో 2 రకాలుగా, అంటే ఒకటి కరెంట్ అకౌంట్, ఇంకొకటి క్యాపిటల్ అకౌంట్. ప్రస్తుత ఖాతా మరియు మూలధన ఖాతాను ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో 2 ప్రధాన భాగాలుగా మనం అబ్జర్వ్ చేయొచ్చండి. సో ఈ కరెంట్ అకౌంట్లో మనకు ఒక దేశం యొక్క ఆస్తులు లేదా బాధ్యతల స్థానాన్ని మార్చని లావాదేవీలు, అంటే స్థిరంగా ఉన్న లావాదేవీలు, అంటే ఇవి కనిపించనివి మరియు కనిపించేవిగా డివైడ్ చేయొచ్చండి. ఇందులో వర్తకంలో ఎగుమతులను దిగుమతులను ఈ ప్రస్తుత ఖాతాలో మనం అబ్జర్వ్ చేస్తాం. అదే అదృశ్యాలు, కంటికి కనిపించిన వాటిలో సేవలను, అంటే బ్యాంకింగ్ కానీ IT కానీ పర్యాటక సేవలను ఈ ప్రస్తుత ఖాతాలో మనం అబ్జర్వ్ చేయొచ్చండి. అదే మూలధన ఖాతా క్యాపిటల్ అకౌంట్లో ఒక నిర్దిష్ట వ్యవధిలో దేశం యొక్క ఆస్తులు మరియు బాధ్యతలో నికర మార్పు, అంటే దేశంలో నికరంలో జరిగిన మార్పులను ఈ మూలధన ఖాతాలో మనం అబ్జర్వ్ చేయొచ్చండి. అందులో FDI మరియు FIIలను మనం ఈ మూలధన ఖాతాలో
అబ్జర్వ్ చేయొచ్చండి. సో మనము దీనికి రిలేటెడ్గా 2023-24 డేటాను కానీ అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో నుంచి ఎగుమతులు అనేవి 437 వస్తువులను అబ్జర్వ్ చేస్తే అదే దిగుమతులు అనేవి 677 వస్తువులను అబ్జర్వ్ చేయడం జరిగింది. అంటే ఎగుమతులు తక్కువగాను దిగుమతులు ఎక్కువగా మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. అదే అదృశ్య వస్తువుల్లో 341 ఎగుమతులు చేయగా భారతదేశం కేవలం 178 మాత్రం దిగుమతి చేసుకోవడం జరిగిందండి. సో అదృశ్య సేవల్లో మనము కొంచెం బెనిఫిట్గా ఉన్న వస్తు సేవల్లో మాత్రం చాలా వెనుకబడి ఉన్నట్టుగా మనం ఈ నివేదిక ప్రకారం అబ్జర్వ్ చేయొచ్చు. అదే ఇండియా ఎగుమతుల్లో అత్యధికంగా ఇండియా వేటిని ఎగుమతి చేస్తుందంటే ఇంజనీరింగ్ వస్తువులను ఇండియా అనేది ఎగుమతి చేయడం జరుగుతుంది. సో ఇండియా అనేది అత్యధికంగా ఇంజనీరింగ్ వస్తువులను ఎగుమతి చేయడం జరుగుతుంది మరియు పెట్రోలియం ఉత్పత్తులను కూడా ఎగుమతి చేయడం జరుగుతుంది. సో మొదటిగా ఇంజనీరింగ్ వస్తువులను, సెకండరీగా పెట్రోలియం ఉత్పత్తులను ఎగుమతి చేయడం జరుగుతుంది. అదే దిగుమతుల్లో మొదటిగా పెట్రోలియం ఆయిల్ లూబ్రికెంట్స్ను అత్యధికంగా మనం దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. సెకండరీగా ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా అంటే చిప్స్ను ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా మనం అత్యధికంగా దిగుమతుల మీద ఆధారపడడం జరుగుతుందండి. అదే ఎగుమతి దేశాలు భారతదేశం అత్యధికంగా ఏ దేశానికి ఎగుమతి చేస్తుందంటే అమెరికాకు అత్యధికంగా చేస్తుండగా సెకండ్గా యుఏఈకి అత్యధికంగా ఎగుమతులు చేయడం జరుగుతుంది. అదే దిగుమతులు అనేది మనం అధికంగా చైనా మరియు రష్యా నుండి తీసుకురావడం జరుగుతుందండి. చైనా నుంచి అత్యధికంగా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. దీనిలోనే అంటే ఈ చైనాలోనే అత్యధికంగా లోటును కూడా మన భారతదేశం అనేది అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఓకే, అది ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఉన్న ఇంపార్టెంట్ డేటా. సో ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో టెలిగ్రామ్ ఛానల్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ టెలిగ్రామ్ ఛానల్ అనేది వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఈ టెలిగ్రామ్ ఛానల్ను లింక్ ఇవ్వడం జరిగింది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ను అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.